హలో గైస్, భారతీయుడు 2 మూవీ అయితే చూడడం జరిగింది. మీరు ఎంతమంది చూసారో, చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్తే, ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్యలో రిలీజ్ అయింది. ఇటు తెలుగు కానీ తమిళ్ కానీ ఇటు మొత్తం ఆల్ ఇండియాలో ఆడియన్స్ అందరూ ఈగర్లీ వెయిట్ చేసిరు. ఎందుకంటే శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న మూవీ ఇది. భారతీయుడు అనే మూవీ చాలా పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇటు అట్లాంటి మూవీకి సీక్వెల్ కాబట్టి చాలామంది ఈగర్లీ వెయిట్ చేసిరు ఈ మూవీ ఎట్లా ఉండబోతుందని చెప్పేసి. కానీ వాస్తవానికి ఈ మూవీ ఆడియన్స్ను పెద్ద డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. అనుకున్నంతగా మూవీలో అయితే ఏం లేదు. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా ఉంటుంది. కొన్ని ప్లేసుల్లో అయితే కమల్ హాసన్ గారి గెటప్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. సో అక్కడ మూవీ టీం కొంచెం చూసుకోవాల్సి ఉండే. అసలు కమల్ హాసన్ గారి యాక్టింగ్కి ఆ గెటప్స్ అసలుకి ఎంత పెద్ద పేరు తెచ్చిందో మీరు తెలుసు ప్రతి ప్రీవియస్ మూవీస్లో. సో అట్లాంటిది ఆ గెటప్స్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ హీరో సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కానీ మూవీలో పెద్ద మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అసలు ఏముండదు, చాలా ల్యాగ్ ఉంటుంది, చాలా స్లో ఉంటుంది. సో ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదని చెప్పాలి. అండ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ అని కూడా చెప్పాలి. సో సెకండ్ హాఫ్ మీరైతే కొంచెం డిసప్పాయింట్ అవ్వరు. కొంచెం మూవీ అయితే చాలా ఇంట్రెస్ట్గానే నడుస్తూ ఉంటుంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే శంకర్ గారి స్టాండర్డ్స్ కానీ శంకర్ గారి మార్క్ కానీ ఈ మూవీలో నాకైతే ఎక్కడ కనిపించలేదు. మరి ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయలేదో నాకు కూడా అర్థం కాలేదు. ఈ మూవీ దాదాపుగా 150 crores ఈ మూవీని అయితే తెరకెక్కించారు. మరి అంత బడ్జెట్ పెట్టినందుకు ఈ మూవీకి అన్ని కలెక్షన్స్ వస్తాయో రావో కూడా తెలియదు. అండ్ మూవీ చూస్తున్నంతసేపు అయితే నాకైతే పెద్దగా ఏం ఫీల్ రాలేదు. శంకర్ గారి మూవీనని కొంచెం నాకు డౌట్ కూడా వచ్చింది. అసలు ఆ స్టాండర్డ్స్ కానీ అవి ఎక్కడా నాకు కనిపించలేదు. అండ్ ఇప్పటి వరకు శంకర్ గారి మూవీ తీసిన ఏ మూవీ కూడా మీరు రోబో తీసుకోవచ్చు, అపరిచితుడు తీసుకోవచ్చు, ఇట్లాంటి కొన్ని మూవీస్ అతని స్క్రీన్ ప్లే కానీ అతని స్క్రీన్ ప్రజెన్స్ కానీ అతని టెక్నాలజీ కానీ అప్పట్లోనే చాలా అడ్వాన్స్డ్గా మూవీ తీసిండు. సో అట్లాంటిది ఈ మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. అండ్ క్లైమాక్స్లో పార్ట్ 3కి సంబంధించిన ఒక ట్రైలర్ అయితే పెట్టిరు. సో నాకు అనిపించింది ఏంటంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత అది చాలా బాగుంది. అసలు మ్యాటరు అసలు కథ మొత్తం పార్ట్ 3లో ఉన్నట్టుంది. కానీ ఇప్పుడు వస్తున్న సౌత్ ఇండియన్ మూవీస్ మొత్తం పార్ట్ 1 పార్ట్ 3 వస్తున్నాయని చెప్పేసి ఈ మూవీని కూడా కొంచెం స్టోరీ ల్యాగ్ చేసి దీన్ని కూడా పార్ట్ 1 పార్ట్ 2గా పార్ట్ 3గా చేసినట్టు అనిపిస్తుంది. అసలుకు ఈ పార్ట్ 2 లేకుండా డైరెక్ట్ పార్ట్ 3 రిలీజ్ చేస్తే మూవీ నెక్స్ట్ లెవెల్ హిట్ అయ్యేదేమో అనిపిస్తుంది. అండ్ మీకు ఎట్లా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి.